పవన్ కళ్యాణ్ గారి గురించి సంచలన వార్త ఈ వీడియోలో మీకు బట్టబయలు చేయబోతా ఉన్నాను. ఆయనకి 4వ భార్య ఉన్నారా, ఉంటే ఎవరు అనేటువంటి అంశాన్ని ఈ వీడియోలో ఆధారాలతో మీకు నిరూపించబోయే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ పోరాటంలో మీ అందరూ సహకరించండి. టైటిల్ చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు, వీడియో మొత్తం చూడండి, మీకే ఒక క్లారిటీ వస్తుంది. కమాన్. దత్తపుత్రుడు అట్టర్ ఫ్లాప్ ఖాయం. ఎవరో తెలుసా? చూద్దాం అది ఎవరు దత్తపుత్రుడు. చంద్రబాబు బ్యానర్లో 3 నెలలుగా చిత్రీకరణ. సినిమా అనుకుంటున్నారా? అదేంటో చూద్దాం. సొంత పుత్రుడిని వదిలేసి దత్తపుత్రుడి వెంట పడుతున్న టీడీపీ అధినేత. ఎవరి గురించి అబ్బా ఇంత భారీ ఇంట్రడక్షన్ ఇస్తుర్రు? రాజమౌళి లెవెల్లో ఇంట్రడక్షన్ ఇస్తుర్రు. చూద్దాం. బహుభార్యత్వంతో విలువలు లేని వ్యక్తి పవన్. పవన్ కళ్యాణ్ గారి గురించా? ఓకే, అదేంటో కూడా చూద్దాం. వీడియో మొత్తం మిస్ అవ్వద్దు. విశాఖ టు పూణే టు రష్యా. ఇప్పుడు ఆమెతో కూడా ఉన్నారో లేదో తెలియదు. ఇంతకీ కూత కూసినటువంటి కారు కుక్కలు ఎవరో తెలుసా? కారు కూతలు కూసినటువంటి కుక్కలు ఎవరో తెలుసా? మంత్రులు గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు ధ్వజం. ఈ అంబటి కాంబాబు గాడు మాట్లాడక వీడియో మాట్లాడాలి. ఓ కామ కుక్క, కామ రసిక్రీడాగ్రహణ అని చెప్పి రసరంబోలా అనేటువంటి బిరుదానికి ఎదురైనటువంటి అంబటి కాంబాబు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాడు. ఆయన జీవితంలో ఏదో చేసుకున్న వాళ్ళతో విభేదాల వల్ల బహిరంగంగా అందరికీ తెలిసేలా అధికారికంగా చేసుకున్నారు. కానీ కాంబాబు గారు ఏం చేశాడండి? ఈడి కూతురు కంటే చిన్న వయసు అయినటువంటి అమ్మాయిల్ని అత్యంత నీచంగా, అత్యంత దారుణంగా వాడు ఏ విధంగా మాట్లాడాం మనం అందరం చూసాం. ఒక సంజన దగ్గర నుంచి ఒక సుకన్య దాకా మనం మాట్లాడుకుంటే ఈ పొరుగు ఏమైపోద్దండి. ఇక ఈ గుడివాడ అమర్నాథ్ ఎగబడి పవన్ కళ్యాణ్ గారితో ఫోటోలు దిగినటువంటి వీడి వాళ్ళు వచ్చి నా స్థాయి ఎక్కువ కాబట్టి పవన్ కళ్యాణే జగన్మోహన్ రెడ్డిని నాకు ఇచ్చినటువంటి గుర్తింపు వల్ల వచ్చినటువంటి గౌరవంతో వచ్చినటువంటి విలువ వల్ల పవన్ కళ్యాణ్ వచ్చి నాతో ఫోటో దిగాడు, ఆయన చేతులు కట్టుకున్నాడంట. ఆయన ఏదో సహజంగా చాలాసార్లు ఆయన ఫోటో దిగేటప్పుడు అభిమానులతో కూడా ఇలా చేయి కట్టుకుంటాడు. అంత మాత్రాన ఆ పక్కన ఉన్నోడు ఎక్కువ అని కాదు, పవన్ కళ్యాణ్ తక్కువ అని కాదు. ఆయన ఊర కుక్కల్లా మురిగేటువంటి వీరు పవన్ కళ్యాణ్కి 4వ పెళ్ళం ఉందంట. అవును ఉందండి. ఇప్పుడే చెప్తా 4వ పెళ్ళం ఎవరో. అంబటి రాంబాబే 4వ పెళ్ళం. ఒకవేళ 5వ పెళ్ళాన్ని చేసుకోవాల్సి వస్తే గుడివాడ అమర్నాథ్ని చేసుకుంటాడు. వీళ్ళ జిలాగోలా తీరుస్తాడు. ఓకే, ఆర్ యు హ్యాపీరా? మంత్రులా మీరు, లేకపోతే పూత బాగోత్తు నడిపేటువంటి నీచులా? నాకు అర్థం కాలేదు. మంత్రులు మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించాల్సి వస్తే అతను రాజకీయంగా మాట్లాడతాడు చూడండి, వాటి గురించి మీరు కౌంటర్ చేయండి. మీరు మగాళ్ళు అయితే మీకు మగతనం ఉంటే. ఇవాళ రాష్ట్రంలో మరణించినటువంటి కౌలు రైతులు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో అప్పుల బాధతో ఆ కుటుంబానికి ₹1,00,000 ఇస్తా ఉన్నాడు. సొంత డబ్బులు, మీలాగా ప్రభుత్వం డబ్బులు కాదు రే, లేకపోతే అవినీతి చేసిన డబ్బులు కాదు. అతను సొంతగా కష్టపడి సినిమాల్లో సంపాదించిన డబ్బు ₹5 కోట్ల. రాష్ట్రంలో 500 మంది కౌలు రైతులు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో నీ ప్రభుత్వం దుశ్చర్యల వల్ల ఆ కుటుంబాలకి ఒక్కో కుటుంబానికి ₹1,00,000 ఇస్తా ఉన్నాడు. మీకు దమ్ముంటే, మీకు మగతనం ఉంటే అది చేసి చూపించండి. ఆయన మీద పిచ్చి కుక్కల్లా మొరగటం కాదు. ఇక్కడ నేను ఒక రాజకీయ పార్టీ గురించి సమర్థిస్తూ మాట్లాడడం కాదు. ఈ కుక్కలు ఆయన రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన ఏదైతే వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చనివ్వను అనేటువంటి మాట ఎప్పుడైతే చెప్పాడో వాళ్ళ గుండెల్లో రైళ్లు మొదలైంది. అయ్యో తెలుగుదేశం పార్టీతో కలుస్తాడేమో, వాళ్ళిద్దరు కలిస్తే ఇక రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ కలిసి అధికారంలోకి వస్తారేమో అనేటువంటి భయం, ఆందోళన, దుగ్ధ. ఈ అదోలు ఇంకేం మోరిగారో చూద్దాం. నాడు వ్యతిరేకత ఓట్లు చీల్చడానికి పాట్లు, నేడు చీలకుండా అడుగులు. రైతులను మోసం చేసిన బాబును ఎందుకు ప్రశ్నించలేదు? ఇప్పుడు అడుగడుగున రైతు పక్షపాతం కనిపిస్తుంటే ఓర్వలేక విమర్శలా? కాపుల ఓట్లు కట్టగట్టి బాబు పాదాల వద్ద పడేయడమే మీ లక్ష్యమా? చంద్రబాబు నిత్యంగా ఎప్పుడు ప్రవర్తించలా. కాపు కార్పొరేషన్ పెట్టి కాపు యువతకి విదేశీ విద్య ఇచ్చాడు, కాపులకి లోన్లు ఇచ్చాడు, అదేవిధంగా కాపులకి రిజర్వేషన్ కూడా కల్పించాడు. 5% ఈబీసీలకి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో 10%, అందులో 5% కాపులకు రిజర్వేషన్ కల్పించాడు. ఇవాళ కాపు రిజర్వేషన్ గాలికి వదిలేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేసినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ కాపులతోనే తిట్టించడానికి, పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడానికి ఈ 2 కుక్కల్ని, అంబటి రాంబాబుని, గుడివాడ అమర్నాథ్ని పంపించి పవన్ కళ్యాణ్ గారిని నీచంగా, ఆయన వ్యక్తిత్వం హననమయ్యే విధంగా ఆయన కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతున్నారే. ఏరా రాంబాబు, నీ కుటుంబం గురించి మాట్లాడదామా? నీ బతుకు గురించి మాట్లాడదామా? ఏరా అమర్నాథ్, నువ్వు తిరణాలలో వేసినటువంటి రికార్డ్ డ్యాన్సులు, అమ్మాయిలతో నువ్వు చేసినటువంటి బూతు పనులు మాట్లాడుకుందామా బహిరంగంగా? చెప్పండి కొడకల్లారా. నిజమే, పవన్ కళ్యాణ్ మీకు మొగుడే, అంబటి రాంబాబుకు మొగుడే, గుడివాడ అమర్నాథ్కు మొగుడే. అందుకే అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్కి 4వ పెళ్ళం, 5వ పెళ్ళం గుడివాడ అమర్నాథ్ అని నేను ఖచ్చితంగా చెప్పగలను. కాదని ఎదవాలని చెప్పమను. లేకపోతే ఆయనకున్న 4వ పెళ్ళం ఉంది, ఎవరితో ఉన్నాడు తెలియదు అంటారు. నిరూపించండి. మీకు మగతనం ఉంటే, మీరు మనుషులైతే, మీరు పశువులు కాకపోతే ఇవాళ మీ పార్టీ అధికారంలో కూడా ఉంది కదా. నీ చెప్పు ఎదవల్లారా, ఏది చేసినా బహిరంగంగా చేశాడు పవన్ కళ్యాణ్. మీలాగా ఈ అంబటి రాంబాబు గారి లాగా కాలు కాల్సిన మాట్లాడుకొని
అన్నీ చేయరా, భోజనం పెట్టరా, తలస్నానం చేపించరా, అన్నీ కావాలి, గంట కావాలి అని కకృతి పడలా. సంజన జీన్స్ వేసుకొనిరా, టీ షర్ట్ వేసుకొనిరా, మొత్తం ఇప్పేసిరా, అన్ని చిన్న మాట్లాడాల పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా. ఆయన వ్యక్తిగత జీవితం ఆయన ఇష్టం. బొగడాగాళ్ళు మీరు రావటానికి లుచ్చాగాళ్ళు. మీకు దమ్ము ధైర్యం మగతనం ఉండుంటే రాజకీయంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏవైతే విమర్శలు చేస్తూ ఉన్నారో వాటికి సమాధానాలు చెప్పు ఉండాలి మీరు. ఏది మీ వల్ల యువతకు ఉద్యోగాలు రావట్లేదు, దాని గురించి ప్రశ్నిస్తూ ఉన్నాడు, దాని గురించి మీరు సమాధానం చెప్పాల్సింది. రాష్ట్రానికి పరిశ్రమలు రావట్లేదు, దాని గురించి మాట్లాడాల్సింది. రైతుల ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నాడు, దాని గురించి మాట్లాడాల్సింది. మహిళల మీద జరిగేటువంటి దాడుల గురించి మాట్లాడుతున్నాడు, దాని గురించి మాట్లాడాల్సింది. బాదులే బాదులు కార్యక్రమంలో భాగంగా ఇంటి పన్ను, చెత్త పన్ను, పెట్రోలు, డీజిల్, ఆర్టీసీ, పవర్ ఛార్జీలు, నిత్యావసరాలు, ఆయిలు, ఈ రకంగా ప్రతిదాన్ని బాతున్నారు చూడు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఇవన్నీ వాటి గురించి పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడు చూడండి. దాని గురించి మీరు సమాధానం చెప్పాల్సింది మీకు మగతనం ఉండుంటే. కానీ అవేమీ లేకుండా ఒక లుచ్చాగలలాగా, ఒక లోఫర్ గలలాగా మంత్రి పదవుల గౌరవాన్ని తగ్గిస్తూ వాళ్ళ చట్టసభలని అపహాస్యం చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడేటువంటి నీచపు ఎదవల్లారా, మీకు దమ్ము ధైర్యం ఉంటే నీతిగా, జాతిగా, నిజాయితీగా రాజకీయపరమైనటువంటి విమర్శలు చేయండి. ఏమంటారు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడా, అయితే మీకు ఒక పేరు పెడతా అన్నాడు పవన్ కళ్యాణ్. నేను సిబిఐకి దత్తపుత్రుడని మీరంటే మీరు సిబిఐకి దత్తపుత్రులు. వారం వారం కోర్టుకు పోవాల్సినటువంటి వాళ్ళు, డిక్కీ కింద 32 కేసులు పెట్టుకున్న వాళ్ళు, 12 ఛార్జ్ షీట్లు పెట్టుకున్న వాళ్ళు అని పవన్ కళ్యాణ్ చెప్పాడు. దానికి ఏం సమాధానం చెప్తారు? మీకు దమ్ము ఉంటే, మీకు ధైర్యం ఉంటే. అదేవిధంగా మాది టీడీపీకి బి టీం అయితే మీది చెంచల్గూడలో షటిల్ టీం అన్నాడు. దానికి ఏం చెప్తారు? మీ చెంచల్గూడ జైలు భాగవతం గురించి మాట్లాడుకుందాం. మీరు ఎందుకు పోయారు? మీరేమన్నా సొంత పోరాటం చేసిపోయారా? ప్రజల కోసం ఉద్యమాలు చేసిపోయారా? అవినీతి చేసి ప్రజాధనం దోచుకొని 16 నెలలు జైల్లో చెప్పకూడదు తిన్నారు, 43,000 కోట్లు దోచుకొని. కాబట్టి పవన్ కళ్యాణ్ గారినో చంద్రబాబు గారినో విమర్శించే ముందు మీ జగన్మోహన్ రెడ్డి గారి బతుకు భాగవతం, మీ చీకటి జీవితాలు, మీ బతుకులు, మీ గురించి మాట్లాడండి. ఇవాళ రాంబాబు మాట్లాడేవాడు, అంబటి రాంబాబు మంత్రి పదవి రాగానే నోటిదోలేంటారు నీకు? నీటిపారుదల శాఖ మంత్రి ఇచ్చారు, నోటిపారుదల శాఖ మంత్రి కాదు నీకు ఇచ్చింది. అయ్యా అమర్నాథ్, నీకు పరిశ్రమల శాఖ మంత్రి ఇచ్చారు, అంతేగాని పాకి పనులు చేయమనేటువంటి పరిశ్రమ కాదు నీకు, శాఖ కాదు నీకు ఇచ్చింది. కాబట్టి ఇటువంటి చిల్లర మాటలు మానుకొని పద్ధతిగా ఉండండి. లేదంటే మీ ఇద్దరే 4వ పెళ్ళం 5వ పెళ్ళం అని ఒప్పుకోండి, మీకు బాగా పెడతాడు. అదేలే, ఏదంటే ఏదనుకుంటే అది.